very good morning and welcome to the one and only Mega Live Show Sarada Samayam. Ika anta bahumatalamaya mari boludani gifts ni mee sontam chesukovali ante every Monday to Friday kanpistunna ee numbers ki calls try chestu undandi. In case call kalsindi anukondi ఖచ్చితంగా ఒక గిఫ్ట్ ని మీ సొంతం చేసుకోవచ్చు. కాల్ కలకపోతే అయినా గిఫ్ట్ ని సొంతం చేసుకోవచ్చు. ఎలా అంటారా, ప్రతిరోజు నేను అడిగే ఎస్ఎంఎస్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ని పంపించండి అండ్ ప్రతిరోజు ఎస్ఎంఎస్ పంపించి ఒక గిఫ్ట్ ని కూడా గెలుచుకోండి. మరి నిన్న నేను అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ పంపించి విన్నర్ అయిపోయారు నాగభూషణ్ అమ్మగారు ఫ్రమ్ తిరుపతి. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ నాగభూషణ్ అమ్మగారు అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను అడిగే క్వశ్చన్ కి ప్రతిరోజు ఎస్ఎంఎస్ క్వశ్చన్ కి ఆన్సర్స్ పంపిస్తున్న వారందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఎస్ఎంఎస్ క్వశ్చన్ కాకుండా కాల్స్ కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా కాల్ కలుస్తుంది. కరెక్ట్ ఆన్సర్ చెప్పినా చెప్పకపోయినా గిఫ్ట్ ని మాత్రం ఖచ్చితంగా సొంతం చేసుకోవచ్చు. ఓకే, సో మరి నిన్న వెళ్తూ మీ అందరినీ ఒక క్వశ్చన్ అడిగి వెళ్ళాను కదా, ఆ క్వశ్చన్ ఈ రోజు కూడా మీ అందరినీ అడుగుతాను. ఖచ్చితంగా ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, సో ఎస్, ఇవాళ మన ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూద్దాం. హలో హలో, హాయ్ నిఖిత. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? రత్నకుమారి, గుంటూరు నుంచి మాట్లాడుతున్నా. ఓకే, సో రత్నకుమారి గారు ఫస్ట్ టైం మాకు కాల్ చేయడం? అవును నిఖిత, రోజు చూస్తున్నాను, చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను, ఈ రోజే కలిసింది. హ్యాపీగా కాల్ కలిసినందుకు? చాలా హ్యాపీ. వెరీ గుడ్. సో రత్నకుమారి గారు చెప్పండి. నేను నిన్న ఒక క్వశ్చన్ అడిగాను. క్వశ్చన్ తెలుసా మీకు? క్వశ్చన్, ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్య దూలం ఏమిటది? నేను ముక్కు అనుకుంటున్నాను. డన్. ఓకే రత్నకుమారి గారు, మీరైతే ఆన్సర్ చెప్పారు, కానీ ఇది కరెక్ట్ కాదు. నేను షో ఎండింగ్ లో చెప్తాను. ఓకే ఓకే. సో మరి రత్నకుమారి గారు, రోజు కొత్త కొత్త వంటలు ట్రై చేస్తూ ఉంటారా మా ఈటీవీ అభిరుచి ఛానల్ చూసి? రోజు చూస్తాం. ఓకే, సో ఎన్ని వంటలు ట్రై చేశారు ఇప్పటి వరకు? నచ్చినవి ట్రై చేస్తాను నిఖిత, పిల్లల కోసం. ఓకే, కొంచెం ఈజీగా అనిపించినవి ఫస్ట్ ట్రై చేస్తాం కదా? అవును. ఓకే, సో మరి రత్నకుమారి గారు, థ్యాంక్ యూ సో మచ్. మీకు అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వెరీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. డన్. సో రత్నకుమారి గారు, మరి గేమ్ స్టార్ట్ చేసేద్దామా? చేద్దాం. మీరు ఆడబోయే గేమ్ పేరు దాగుడు మూతలు. ఓకే, సో దాగుడు మూతలు ఎలా ఆడాలి అంటే, ఇక్కడ 1 2 3 4 కప్స్ ఉన్నాయి. ఈ 4 కప్స్ లో ఒక్క కప్ లో మాత్రమే ఒక కలర్ఫుల్ బాల్ ఉంటుంది. అది ఏ కప్ లో ఉంటుందో మీరు కరెక్ట్ గా గెస్ చేసి నాకు చెప్పాలి. ఓకే, టైం స్టార్ట్స్ నౌ. చెప్పండి, ఈ 4 కప్స్ లో 4 అనుకుంటున్నారా? ఎందుకు? 4 నా లక్కీ నెంబర్, అందుకని 4 లో ఉంది అనుకుంటున్నా. ఓకే, ఒక్కొక్కసారి లక్కీ నెంబర్స్ కలిసి రావచ్చు, రాకపోవచ్చు కూడా కదా. క్లూ ఇవ్వ. ఇంకో నెంబర్ ట్రై చేయండి. నెంబర్ 2. నెంబర్ 2? ఓకే, ఎందుకు మీరు ఓన్లీ ఈవెన్ నెంబర్స్ అయితే 2 అయితే 4 అలా అనిపించింది కదా. ఓకే, సో మీరు నెంబర్ 2 చెప్పారు, నెంబర్ 4 చెప్పారు, ఇంకా 1 ఉంది అండ్ 3 కూడా ఉంది. సో ఫైనల్లీ కన్క్లూడింగ్ నంబర్ మీరు ఒకటి చెప్పేస్తే నేను దాన్ని ఫిక్స్ చేసేస్తాను కాన్ఫిడెంట్ గా. అంటే నెంబర్ 3 నిఖిత. నెంబర్ 3? షూర్? నెంబర్ 3. డన్. ఓకే రత్నకుమారి గారు, మీరు లాస్ట్ గా చెప్పిన నెంబర్ 3 కాబట్టి నేను అది ఫిక్స్ చేసేస్తున్నాను. అండ్ ఇప్పుడు మీరు నెంబర్ చేంజ్ చేసుకోవడానికి కూడా లేదు. ఓకే ఓకే, సో మీరైతే మొత్తానికి 3 నెంబర్ చెప్పారు. ఫైనలీ అందులో ఒక నెంబర్ ఫైనలైజ్ చేశారు. బట్ మీరు చెప్పిన నెంబర్ 3 లో కలర్ఫుల్ బాల్ ఉందో లేదో ఇప్పుడు నేను చూసి చెప్తాను. ఓకే, చూద్దామా నెంబర్ 3 లో ఉందో లేదో? చూద్దాం. రత్నకుమారి గారు, నెంబర్ 3 లో బాల్ ఉంది. Congratulations! Congratulations Ratnakumari garu, that was a right answer. కాల్ చేశారు, చక్కగా ఆడారు అండ్ కరెక్ట్ గా ఆన్సర్ చెప్పారు కాబట్టి ఇవాల్టి మన లక్కీ డిప్ లోకి మీ పేరు వెళ్ళిపోతుంది. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ ఎస్, కాల్స్ చేయడమే కాదు ఎస్ఎంఎస్ క్వశ్చన్ కి కూడా ఆన్సర్ పంపించడానికి ట్రై చేయండి. మరి ఇవాల్టి మన ఎస్ఎంఎస్ క్వశ్చన్ రామదాసు ఎవరి భక్తుడు?
ఏ కృష్ణుడు, బి శివుడు, సి రాముడు, డి బ్రహ్మ. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే ఎస్ఎస్ అని టైప్ చేసి మీ ఆప్షన్ ని టైప్ చేసి మీ పేరు, విలేజ్ పేరు, డిస్ట్రిక్ట్ పేరు టైప్ చేసి 56263579 కి ఎస్ఎంఎస్ పంపించండి. సో కరెక్ట్ ఆన్సర్ ని ఎస్ఎంఎస్ చేయండి అండ్ ఇవాళ మన ఎస్ఎంఎస్ క్వశ్చన్ లక్కీ విన్నర్ మీరు అయిపోండి. అంతేకాదు ప్రతిరోజు ఒక అందమైన గిఫ్ట్ ని మనకి అందిస్తున్న వారు విజయవాడలోని చిలపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ వారు. అందమైన చీరల్ని అతి తక్కువ ధరలో మీ సొంతం చేసుకోవాలి అంటే విజయవాడలోని చిలపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ కి వెళ్ళండి షాపింగ్ కి. ఓకే, సో మరి నెక్స్ట్ లక్కీ కాలర్. హలో, హాయ్ అండి. హాయ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? శోభలత. శోభలత గారు ఎక్కడి నుంచి? చిత్తూరు నుంచి అండి. మాట్లాడాను మీతో. ఓ, ఆల్రెడీ కాల్ చేశారా? ఓకే, గిఫ్ట్ గెలుచుకోలేదు అప్పుడు? అవును, లేదండి, గిఫ్ట్ ఇంకా గెలుచుకోలేదు. నో ప్రాబ్లం, ఈ రోజు ఖచ్చితంగా గెలుచుకునేలా ట్రై చేద్దాం. ఓకే ఓకే అండి. డన్. సో శోభలత గారు మళ్ళీ కాల్ కలిసింది. హ్యాపీ హ్యాపీ అండి. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు న్యూ ఇయర్? చాలా బాగా చేసుకున్నానండి. అవునా, ఏం స్పెషల్స్ ఉండారు ఆ రోజు? ఏం స్పెషల్ లేదండి, గుడికి వెళ్ళడం, పూజ చేసుకోవడం, రావడం అంతే. ఇంట్లో ఏం వంటలు ఉండలేదా? ఇంట్లో మామూలుగా స్వీట్స్, కేక్ ఉంది కదండి. ఓకే, సో అవే చాలు. దాని మరి సంక్రాంతికి ఏమైనా పిండి వంటలు చేస్తున్నారా? ఇంకా లేదండి, ఇంకా స్టార్ట్ కదా, ఇంకా చాలా టైం ఉందంటారా? చాలా టైం ఉందండి. డన్. సో శోభలత గారు చెప్పండి. నేను ఒక క్వశ్చన్ అడిగాను ఇందాక. ఓకే, క్వశ్చన్ తెలుసా మీకు? చెప్పినారు కదండి. ఆ ఇంటికి ఇంటికి మధ్య దూలం ఏమిటది? ముఖ్య అనుకుంటున్నానండి. ముఖ్యనా? అవునండి. ఓకే, మీరు కూడా ఆన్సర్ చెప్పారు, కానీ ఇది కరెక్టో కాదో నేను షో ఎండింగ్ లో చెప్తాను, మీరు షో చూస్తూ ఉండండి. ఓకే, సరే అండి. డన్. సో మరి శోభలత గారు చెప్పండి. అవును, మీ ఫేవరెట్ రౌండ్ ఏంటి మన షోలో? పాటల రౌండ్ అండి. పాటల రౌండా? ఎందుకు, శోభలత గారు పాటలు బాగా పాడతారనా? లేదండి, నాకు పాటల రౌండ్ అంటే మామూలుగా ఇష్టం, మ్యూజిక్ వింటాను. మరి మీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో చిరంజీవి గారండి. చిరంజీవి గారా? మీరు కూడా వెయిటింగా ఖైదీ నెంబర్ 150కి? అవునండి. ఓకే, సో ఆయన లుక్ మాత్రం అదిరిపోయింది కదా సినిమాలో. విన్నారా సాంగ్స్ రిలీజ్ చేసిన 2 సాంగ్స్? విన్నానండి. బాగున్నారా? సూపర్ సూపర్. సో మరి మనం గేమ్ స్టార్ట్ చేసేద్దామా? సరే. మనం ఆడబోయే గేమ్ పేరు బొమ్మలాట. ఓకే శోభలత గారు, బొమ్మలాట ఎలా ఆడాలి అంటే ఫస్ట్ నేను మీకోసం ఒక వీడియో క్లిప్ చూపిస్తాను. ఆ వీడియో క్లిప్ లో ఉన్న క్యారెక్టర్స్, వాళ్ళు మాట్లాడే డైలాగ్స్ అన్ని మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. దాని తర్వాత ఆ వీడియో క్లిప్ లోంచి నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఓకే డన్. మీకోసం వీడియో క్లిప్ ప్లీజ్. హలో, నేను లాయర్ సత్యానందాన్ని మాట్లాడుతున్నాను. అలాగా, వెంటనే హైకోర్టులో కేసు ఫైల్ చేయండి. డీటెయిల్ చెప్తాను, నోట్ చేసుకోండి. హలో హలో హలో, ఏమిటి డిస్కనెక్ట్ అయింది? అమ్మో, ఉన్న కంచం తింటే ఏదోలే ఆకలేసి ఎమోషన్ లో తినేసామనుకున్నా. టెలిఫోన్ తిన్నావుట్రా, ఇదేమన్నా కేక్ అనుకున్నావురా? క్రాక్ బాగుంది డాడీ, మేడ్ ఇన్ ఇండియా. బాగుందా? ఓరి పిల్ల పిశాచి, ఇది మాట్లాడుకునేదిరా, తినేది కాదు. పోనీ ఇది తింటా. ఎస్, ఎంత పిల్ల పిశాచి అయితే మాత్రం. శోభలత గారు వెరీ గుడ్. వీడియో క్లిప్ చూసిన తర్వాత టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసేయండి. ఓకే వెరీ గుడ్. సో శోభలత గారు చెప్పండి. వీడియో క్లిప్ చూసారా? చూసానండి. క్లియర్ గా అబ్జర్వ్ చేశారా? అబ్జర్వ్ చేశానండి. దాని క్వశ్చన్ అడగనా మిమ్మల్ని? అడగండి. మీ క్వశ్చన్, ఈ వీడియో క్లిప్ లో ఐరన్ లెగ్ శాస్త్రి ఏం తిన్నాడు? ఫోన్ తిన్నాడండి. ఫోన్ తింటారా ఎవరైనా? అవునండి, ఫోనే అండి. అదేంటి, ఎంత ఆకలిస్తే ఫోన్ తింటారా? మీరు ఎప్పుడైనా విన్నారా ఇది? లేదండి, ఇదంతా ఫోనే అండి తినేది. షూరా? చూడండి. ఓకే, సో శోభలత గారు, దట్ వాజ్ రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. కాల్ చేశారు, చక్కగా ఆడారు అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా చెప్పారు కాబట్టి ఇవాళ మన లక్కీ డిప్ లోకి మీ పేరు కూడా వెళ్ళిపోతుంది. ఓకే,
కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ ఇవాల్టి మన ఎస్ఎంఎస్ క్వశ్చన్ మరొకసారి. ఇవాల్టి మన ఎస్ఎంఎస్ క్వశ్చన్, రామదాసు ఎవరి భక్తుడు? ఏ కృష్ణుడు, బి శివుడు, సి రాముడు, డి బ్రహ్మ. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే ఎస్ఎస్ అని టైప్ చేసి మీ ఆప్షన్ ని టైప్ చేసి మీ పేరు విలేజ్ పేరు టైప్ చేసి 56263579 కి ఎస్ఎంఎస్ పంపించండి. సో కరెక్ట్ ఆన్సర్ ని ఎస్ఎంఎస్ చేయండి. అండ్ ఇవాళ మన ఎస్ఎంఎస్ క్వశ్చన్ లక్కీ విన్నర్ మీరే అయిపోండి. ఓకే, సో ఎస్, మరి ప్రతిరోజు ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ హ్యాంపర్ ని మనకి అందిస్తున్న వారు విజయవాడలోని చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ వారు. అందమైన చీరల్ని అతి తక్కువ ధరలో మీ సొంతం చేసుకోవాలి అంటే విజయవాడలోని చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ కి వెళ్ళాలి షాపింగ్ కి. ఓకే, సో మరి నెక్స్ట్ లక్కీ కాలర్. హలో. హాయ్ నిఖిత. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నిఖిత, ఎలా ఉన్నారు? అబ్బా అసలు. హలో, మీ పేరు చెప్పండి. కీర్తి. కీర్తి, ఫస్ట్లీ హ్యాపీ న్యూ ఇయర్. టెన్షన్ లో నాకేం మాట్లాడే అర్థం కావట్లేదు. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. ఈటీవీ అభిరుచి వాళ్ళకి ఎప్పటి నుంచి కాల్ ట్రై చేస్తున్నాను. ఈ రోజు లక్కీగా కాల్ కలిసింది నాకు. హ్యాపీయా? చాలా హ్యాపీ నిఖిత. మీతో మాట్లాడుతున్నందుకు నాకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది. సో కీర్తి, ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ ని. హౌస్ వైఫ్. ఎన్ని రోజుల నుంచి కాల్ ట్రై చేస్తున్నారు? నవంబర్ 14th నుంచి చేస్తున్నాను. సో ఫైనల్లీ ఈ రోజుకి కాల్ కలిసింది. అవును. మరి ఎస్ఎంఎస్ క్వశ్చన్ కి కూడా ఆన్సర్ పంపించాల్సింది కదా? పంపిస్తుంటాను. పంపిస్తున్నారా? అందుకే మీకు కాల్ కలిసింది. అవును. డన్. సో మరి చాలా హ్యాపీ నిఖిత. థ్యాంక్ యూ. సో ఏ గేమ్ రౌండ్ బాగా నచ్చింది నీకు షోలో? అన్ని బాగుంటాయి. నాకు ఎక్కువ అంటే బొమ్మల ఆట, తమాషా ప్రశ్నలు. ఓకే, సో అన్ని ఇష్టం. డన్. కీర్తి, మరి ఈటీవీ అభిరుచి ఛానల్ చూసి వంటలు నేర్చుకున్నారా ఏమన్నా? చాలా నేర్చుకున్నాను. ప్రయోగాలు చేశారా? చేశాను, కొన్ని చేశాను. నాకు స్నాక్స్ ఇష్టము బాగా. ఓకే, సరదా సమయం, చట్పట్, పిండి వంటలు, ప్రసాదాలు అన్ని ఇష్టం. సో నాన్ స్టాప్ ఆల్మోస్ట్ అన్ని షోస్ ఫాలో అయిపోతున్నారు అయితే. ఈటీవీ లైఫ్ కూడా ఇష్టం మాకు. చాలా బాగుంటది. యోగ మంత్ర అవన్నీ మా హెల్త్ కి చాలా మంచిది. థ్యాంక్ యూ సో మచ్. హెల్త్ వైజ్ ఆ ఛానల్, మళ్ళీ ఫుడ్ వైజ్ ఈ ఛానల్, ఎంటర్టైన్మెంట్ వైజ్ ఈటీవీ ప్లస్, అసలు చాలా బాగుంది. అలా మా ఈటీవీకి అతుక్కుపోయినందుకు చాలా చాలా థ్యాంక్స్ కీర్తి. కీర్తి గారు, ఇందాక నుంచి నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్య దూలం ఏమిటది? ఆ ఇంటికి ఇంటికి మధ్య దూలమా? కొంచెం క్లూ ఇస్తారా? అది క్వశ్చన్ కాదు, మామూలుగా నేను రోజు పొడుపు కథ అడుగుతాను కదా, అలాంటి పొడుపు కదే. దూరమా దూలమా? దూలం. ఆ ఇంటికి ఇంటికి మధ్య దూలం. ఐడియా రావట్లేదు కీర్తి. నిఖిత నా పేరు. డన్. ఓకే, సో నో ప్రాబ్లం. ముక్కు. ముక్క? ఎవరు చెప్పారు ఆన్సర్ నీకు? మా సిస్టర్ ఉంది, తను చెప్పింది. ఓ, సిస్టర్ పేరేంటి? సిస్టర్ పేరా? సంజన. సంజన. సంజన, హాయ్. థ్యాంక్ యూ. సో సంజన, కీర్తికి నువ్వు కూడా హెల్ప్ చేయి. ఓకే, సూపర్. సో మరి కీర్తి, ఫైనల్లీ దీనికి ఆన్సర్ నువ్వైతే చెప్పావు, కానీ అది కరెక్టో కాదో నేను షో ఎండింగ్ లో చెప్తాను, చూస్తూ ఉండు. ఓకే, సో ఇప్పుడైతే మనం గేమ్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. మనం ఆడబోయే గేమ్ పేరు మా పాట మీ నోట. వండర్ఫుల్ కీర్తి. సో మరి మా పాట మీ నోట ఎలా ఆడాలో నీకు తెలుసు, బట్ అయినా నేను ఒకసారి చెప్తాను. ఫస్ట్ నేను మీకోసం ఒక పాట ప్లే చేస్తాను, అదొక డిఫరెంట్ లాంగ్వేజ్ లోంచి అయి ఉంటుంది. దాన్ని కరెక్ట్ గా మీరు తెలుగులో పాడాలి. ఓకే, డన్. మీకోసం సాంగ్ ప్లీజ్. కీర్తి, నిఖిత, విన్నావా సాంగ్? విన్నాను. సూపర్, పాడ ఇప్పుడు. ఇనుములో హృదయం మలిచెనే, బుద్ధిమంటూ నన్నే వలచెనే. సూపర్. యంత్రంలో పాడు 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 పాడు. అదే, ఇనుములో హృదయం మలిచెనే, బుద్ధిమంటూ నన్నే వలచెనే, పూజించే యంత్రంలో
మరి మనిషి నాకు రావట్లేదు నిఖిత. ఎనీవేస్ కీర్తి, ఐఎమ్ సో హ్యాపీ. వచ్చిందే పాడకుండా కనీసం ఒక 2 lines అయినా ఫస్ట్ టైం ఐ థింక్ నువ్వే పాడుతున్నావు. దట్స్ అమేజింగ్. బట్ ఎనీవేస్ కీర్తి, అసలు నిఖిత అసలు కాలు కలవటమే గ్రేట్. మా ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి కాలు కలవడం అంటే గ్రేట్. అందులో నా పేరుని ఆ స్క్రీన్ మీద చూసుకోవటం చాలా హ్యాపీగా ఉంది. ఆసమ్. మాకు కూడా చాలా హ్యాపీ మీతో మాట్లాడుతున్నట్టుంది న్యూ ఇయర్ లో. డన్. కీర్తి, ఈ సాంగ్ రైట్ కాదో విందాం ఇప్పుడు. ఓకే, సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఫస్ట్ సాంగ్ విందాం. సాంగ్ ప్లీజ్. ఇనుములో హృదయం మొలిచెనే ముద్దిమ్మంటూ నిన్నే వాలెచెనే. ఇనుములో హృదయం మొలిచెనే ముద్దిమ్మంటూ నిన్నే వాలెచెనే. పూజించ యంత్రుడు వాసనకొచ్చాడు, మర మనిషి వింతోడు మన్మధుడై వచ్చాడు. గూగుల్ కే అందని అందం చూడాలనుకున్నాడు, కాలాలే ఎన్నడు చూడని ప్రేమే మనదన్నాడు. సూపర్. సో కీర్తి, నిఖిత, that was the right answer. Congratulations. కీర్తి, అమ్మయ్యా, ఫైనల్లీ అట్లీస్ట్ ఒక 3 లైన్లు పాడావు. అండ్ అది కూడా కరెక్ట్ గా పాడావు కాబట్టి ఇవాళ మన లక్కీ డిప్ లోకి నీ పేరు కూడా వెళ్ళిపోతుంది. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ కీర్తి. సూపర్. సో కీర్తి పేరు కూడా వెళ్ళిపోయింది. మరి మీరు కూడా ఎంచాక నాతో ఆడి బోలెడన్ గిఫ్ట్స్ ని సొంతం చేసుకోవాలి అంటే ఈ నెంబర్స్ కి కాల్స్ ట్రై చేస్తుండండి, లేదా నేను అడిగే SMS క్వశ్చన్ కి ఆన్సర్ అయినా పంపించండి. ఓకే, సో మరి ఇవాళ మన SMS క్వశ్చన్ మరొకసారి. ఇవాళ మన SMS క్వశ్చన్, రామదాసు ఎవరి భక్తుడు? ఏ కృష్ణుడు, బి శివుడు, సి రాముడు, డి బ్రహ్మ. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే SS అని టైప్ చేసి మీ ఆప్షన్ ని టైప్ చేసి మీ పేరు, విలేజ్ పేరు, డిస్ట్రిక్ట్ పేరు టైప్ చేసి 56263579 కి SMS పంపించండి. సో కరెక్ట్ ఆన్సర్ ని SMS చేయండి అండ్ ఇవాళ మన SMS క్వశ్చన్ లక్కీ విన్నర్ మీరు అయిపోండి. మరి ప్రతిరోజు ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ హ్యాంపర్ ని మనకి అందిస్తున్న వారు విజయవాడలోని చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ వారు. అందమైన చీరల్ని అతి తక్కువ ధరలో మీ సొంతం చేసుకోవాలి అంటే విజయవాడలోని చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ కి వెళ్ళండి షాపింగ్ కి. అండ్ మరి ప్రతిరోజు ఒక డిజైన్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ని నాకు అందిస్తున్న వారు బంజారా హిల్స్ లోని ప్రివా కలెక్షన్స్. మరి మీరు కూడా ఇలాంటి డిజైన్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ని మీ సొంతం చేసుకోవాలి అంటే ప్రివాకి వెళ్ళండి షాపింగ్ కి. ఇన్ కేస్ అక్కడికి వెళ్ళి షాపింగ్ చేయడం కుదరకపోయినా ప్రివా కలెక్టివ్ అనే పేజ్ కూడా ఉంది ఫేస్బుక్ లో. సో ఆ పేజ్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి అండ్ మీ ఆర్డర్స్ ని అక్కడ నుంచే మీరు డైరెక్ట్ గా ప్లేస్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ కాల్. హలో. హాయ్ అక్క. హాయ్, గుడ్ మార్నింగ్ బంగారు. గుడ్ మార్నింగ్ అక్క. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు శుభాంక. శుభాంక? అవునక్క. ఓకే శుభాంక, ఎక్కడి నుంచి? నిజామాబాద్ డిస్ట్రిక్ట్. ఏం చేస్తూ ఉంటావు? బీటెక్ ఫస్ట్ ఇయర్ అక్క. బీటెక్ ఫస్ట్ ఇయరా? ఇంతకు ముందు కూడా మాట్లాడాను అక్క. అవునా శుభాంక? గుడ్ గుడ్. సో మరి ఈ రోజు కూడా మళ్ళీ కాల్ కలిసింది. హ్యాపీ? చాలా హ్యాపీ అక్క. డన్. సో మరి శుభాంక, ఇందాక నుంచి నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ఆన్సర్ తెలుసా నీకు? తెలుసు అక్క. ముక్కు. ముక్కేనా ఆన్సర్? ఎవరు చెప్పండి, నీకు ఆన్సర్ తెలుసు, నీకు ఎవరైనా చెప్పారా? నాకు తెలుసు అక్క ఆన్సర్. తెలుసా? గుడ్ గుడ్. అండ్ శుభాంక, నువ్వు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ కాదు, నేను షో ఎండింగ్ లో చెప్తాను, నువ్వు షో చూస్తూ ఉండు. ఓకే ఓకే అక్క. డన్. సో మరి శుభాంక, కాలేజ్ కి వెళ్తూ ఉంటావు కదా, షో చూడడం కుదురుతుందా మరి నీకు? కుదరదు అక్క. మరి ఎలా? ఎప్పుడైనా చూస్తాను అక్క హాలిడేస్ లో. ఓకే, సో ఇన్ కేస్ నీకు కుదరకపోయినా కానీ ఈవినింగ్ 8 o'clock కి షో మళ్ళీ రిపీట్ అవుతుంది, అప్పుడైనా చూడొచ్చు, లేదా యూట్యూబ్ లో కూడా మన షో వస్తుంది ప్రతిరోజు. ఓకే, సరదా సమయం అని యూట్యూబ్ లో సర్చ్ కాలమ్ లో టైప్ చేయగలని వచ్చేస్తుంది, సో అక్కడ కూడా నువ్వు వాచ్ చేయొచ్చు. ఓకే ఓకే అక్క. మీ సారీ చాలా బాగుంది అక్క ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ శుభాంక. థ్యాంక్స్ ఎ లాట్ స్వీట్ హార్ట్. సో మరి శుభాంక, న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు? అంటే అంతా బాగా సెలబ్రేట్ చేసుకోలే, మామూలు సెలబ్రేట్ చేసుకున్నాం అక్క ఇంట్లోనే. అంతేనా? సో మొత్తం ఇంట్లో వాళ్ళందరితో. మమ్మీ ఏమేమి స్పెషల్స్ చేసి పెట్టారు నీకు? చికెన్ బిర్యానీ చేసింది మమ్మీ. ఇంకా అంతే అక్క, చికెన్ బిర్యానీ, బిర్యానీ రైస్. ఓకే, సో అది చేయడానికి సగం డే అయిపోద్ది కదా. సో మరి శుభాంక, ఓకే, సో మరి సంక్రాంతికి ప్లాన్స్ ఏంటి? కైట్స్ ఎగరేస్తావు నువ్వు? రాదక్క కైట్స్ ఎగరేయడం అంతా బాగా. రాదా నీకు?
రాదక్క, మీకు వస్తుందా? నేను ఎక్స్పర్ట్ అందులో. కౌంట్ మళ్ళీ ఎన్ని కైట్స్ తెగిపోయాయి అని. చాలా బాగుంది అక్క ఎగిరేస్తే కైట్స్ కదా, అసలు మామూలు టైం పాస్ కాదు. మొత్తం ట్యాన్ అయిపోయి నల్లగా అయిపోతాను ఆ ఎండలో ఎగిరేసి ఎగిరేసి. ఎస్, సో ఈసారి నువ్వు కూడా ట్రై చేయి నేర్చుకోవడానికి, వెరీ ఈజీ. ఈసారి కైట్ ఎవరైనా ఆపోజిట్ లో పట్టుకోమని చెప్పు, ఒక 3-4 టైమ్స్ ఎగిరేయమని చెప్పు, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ఎగిరేయడం. సరే అక్క, బ్యాలెన్స్ తక్కువగా ఉంది అక్క. అయ్యో ఎందుకలా? మమ్మీ రీఛార్జ్ చేయించలేదా నీకు? చేయించిందక్క, కానీ బ్యాలెన్స్ తక్కువ ఉన్నప్పుడు తగ్గింది కాల్. అయ్యో నో ప్రాబ్లం. సో శుభాంక, మనం గేమ్ త్వరగా స్టార్ట్ చేసేద్దాం. ఓకే ఓకే అక్క. నువ్వు ఆడబోయే గేమ్ పేరు చిటికెలో చిట్కా. ఓకే, సో మరి చిటికెలో చిట్కా ఎలా ఆడాలి అంటే, ఫస్ట్ నేను నీకోసం ఒక ఫోటోని చూపిస్తాను. ఆ ఫోటోలో ఒక వస్తువు వస్తుంది, దానికి సంబంధించిన 1-3 చిట్కాలు నువ్వు నాకు చెప్పాలి. ఓకే ఓకే అక్క. డన్. శుభాంక, నీకోసం ఫోటో ప్లీజ్. ఎస్ శుభాంక, చూసాను అక్క. ఏమొచ్చింది? బెల్లం కదా అక్క? ఎస్, బెల్లం వచ్చింది. సో దానికి సంబంధించి 1-3 చిట్కాలు చెప్పు ఇప్పుడు. ఓకే, సో చిట్కా నెంబర్ 1. ఓకే అక్క. మనం స్వీట్స్ లో షుగర్ యూజ్ చేస్తాం కదా? అవును. షుగర్ ప్లేస్ లో కనుక బెల్లం యూజ్ చేస్తే హెల్త్ కి మంచిది. ఎస్, షుగర్ యాక్చువల్లీ ఎంత కుదిరితే అంత తక్కువగా వాడడం, ఐ మీన్ మాక్సిమం షుగర్ వాడకపోతే ఇంకా మంచిది. బట్ షుగర్ ప్లేస్ లో బెల్లం యాడ్ చేసి యూజ్ చేస్తే కనుక హెల్త్ కి చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సూపర్. సో సెకండ్ టిప్ నెంబర్ 2 చెప్పు. ఏం హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అది చెప్పు. ఇంకో టిప్ లో ఎక్కిలు వస్తాయి కదా అక్క నాన్ స్టాప్ గా? అవును. అప్పుడు సొంటి ఇంకా బెల్లం ఇవి 2 కలిపి కనుక తింటే ఎక్కిలు ఆగిపోతాయి అక్క. అవునా? అవునక్క. సూపర్. సొంటి ఇంకా బెల్లం కొంచెం మనం తీసుకున్నట్లయితే ఎక్కిలు కంటిన్యూగా వచ్చే వాళ్ళకి ఆగిపోతాయి. వండర్ఫుల్. ఇంకొకటి బెల్లంలో ఐరన్ బాగా ఉంటుంది. ఎస్. దగ్గు వచ్చినా కూడా బెల్లం ఇంకా పసుపు 2 కలుపుకొని కనుక తింటే దగ్గు కూడా తగ్గిపోతుంది. ఓకే, అండ్ అంతేకాదు ఎదిగే పిల్లలకి స్పెషల్లీ ఒక 30-40 ఇయర్స్ వచ్చిన తర్వాత బోన్స్ వీక్ అయిపోతూ ఉంటాయి కాబట్టి కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది, ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బెల్లం ప్రతిరోజు షుగర్ బదులు బెల్లం మీరు తినే ఫుడ్ లో కొంచెమైనా ప్రతిరోజు యాడ్ చేస్తే గనక చాలా చాలా మంచిది. డైజెషన్ ప్రాబ్లం ఉండదు, ఇమ్యూన్ సిస్టమ్ పెంచుతుంది. ఓకే, అండ్ అంతేకాదు ఫ్యాట్ పెరగకుండా కూడా ఇట్ విల్ హెల్ప్ యూ. అవునక్క, హెల్త్ కి చాలా మంచిది బెల్లం. ఏంటి బంగారం? ఇంకా హెల్త్ కి చాలా మంచిది బెల్లం. అవును, అండ్ చాలా మంది టీలు కాఫీ లేకుండా రోజు అసలు ఉండలేరు. సో అలాంటి వాళ్ళు షుగర్ బదులు ఆ టీ కాఫీలో కొంచెం బెల్లం వేసుకున్నా కూడా చాలా చాలా మంచిది. అవును, అన్నం తిన్న తర్వాత బెల్లం తింటే కూడా డైజెషన్ అవుతుంది అక్క బాగా. ఎన్ని హెల్త్ టిప్స్ ఉన్నాయి కదా బెల్లం వల్ల. ఓకే డన్ బంగారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ శుభాంక. దాట్ వాజ్ ద రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. Congratulations Shubhanka, and thank you so much for calling. It was really nice talking to you. కాల్ చేసావు, ఎంతో చక్కగా ఆడావు, అండ్ బోల్డ్ అని టిప్స్ చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్. సో ఫైనల్లీ కరెక్ట్ చెప్పారు కాబట్టి ఇవాళ మన లక్కీ డిప్ లోకి నీ పేరు కూడా వెళ్ళిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ వన్స్ అగైన్. అండ్ ఇవాళ మన SMS క్వశ్చన్ మరొకసారి. ఇవాళ మన SMS క్వశ్చన్, రామదాసు ఎవరి భక్తుడు? ఏ కృష్ణుడు, బి శివుడు, సి రాముడు, డి బ్రహ్మ. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే SS అని టైప్ చేసి మీ ఆప్షన్ ని టైప్ చేసి మీ పేరు, విలేజ్ పేరు, డిస్ట్రిక్ట్ పేరు టైప్ చేసి 56263579 కి SMS పంపించండి. సో కరెక్ట్ ఆన్సర్ ని SMS చేయండి. అండ్ ఇవాళ మన SMS క్వశ్చన్ లక్కీ విన్నర్ మీరు అయిపోండి. మరి ప్రతిరోజు ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ హ్యాంపర్ ని మనకి అందిస్తున్న వారు విజయవాడలోని చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ వారు. అందమైన చీరల్ని అతి తక్కువ ధరలో మీ సొంతం చేసుకోవాలి అంటే విజయవాడలోని చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ కి వెళ్ళండి షాపింగ్ కి. ఓకే,
సో ఎస్, అంతేకాదు ఒక డిజైనర్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ని ప్రతిరోజు నాలాగే మీరు సొంతం చేసుకోవాలి అంటే బంజారా హిల్స్ లోని ప్రివాకి వెళ్ళండి షాపింగ్ కి. అండ్ ఇన్ కేస్ అక్కడికి వెళ్ళడం అండ్ షాపింగ్ చేయడం కుదరకపోయినా కానీ ప్రివా కలెక్టివ్ అనే పేజ్ కూడా ఉంది ఫేస్బుక్ లో. సో ఆ పేజ్ ని మీరు లైక్ చేయొచ్చు, ఫాలో చేయొచ్చు, ప్రతిరోజు మీ ఆర్డర్స్ ని అక్కడ నుంచే ప్లేస్ చేయొచ్చు. ఓకే, సో మరి నెక్స్ట్ లక్కీ కాలర్. హలో హలో హలో, హాయ్, హాయ్ నిఖిత. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా వెరీ హ్యాపీ న్యూ ఇయర్. చాలా సంతోషంగా ఉంది. హ్యాపీ. మీ పేరు చెప్పరా ప్లీజ్? కాల్ కలిసింది. థ్యాంక్ యూ అండి. మీ పేరు? చాలా సార్లు కాల్ చేశాను, విన్ అవ్వలేదు. ఓకే, నా పేరు శ్రీలత. శ్రీలత గారు, ఫైనల్లీ. ఓకే, సో శ్రీలత గారు చాలాసార్లు కాల్ చేసి గిఫ్ట్ గెలుచుకోలేదా? లేదు మా, చాలా కాల్ చేసిన, చాలా SMS కూడా పంపిస్తూ ఉన్నా. అవునా? నా పేరు బట్ అందుకే మీకు కాల్ కలిసింది. బట్ నో ప్రాబ్లం, ఈ రోజు మనం గిఫ్ట్ గెలుచుకున్నాను. విషయం చెప్పావు ఏంటండి? నా బర్త్డే రోజు కూడా నువ్వు విషయం చెప్పావు. ఓ ఎస్ ఎస్, మన చూస్తాను హైదరాబాద్ శ్రీలత. ఓ సూపర్, మీ విషయం చేస్తారు నాకు. అవును అవును అవును. ఈ పొద్దు చిలక పచ్చి చీర కట్టి చాలా అందంగా చిలకలా ఉన్నావు. థ్యాంక్ యూ. సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్. థ్యాంక్ యూ అండి. రోజు చూస్తాను, నువ్వేం శారీ కడతావు, బాగా మాట్లాడుతుంటావు, చూస్తూ ట్రై చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ శ్రీలత గారు. బట్ మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా గిఫ్ట్ గెలుచుకుంటారు. ఓకేనా? ఓకే, డన్. సో మరి శ్రీలత గారు చెప్పమ్మా. చెప్పండి, న్యూ ఇయర్ కి ఏం స్పెషల్స్ చేశారు ఇంట్లో? మా అమ్మాయికి ఇప్పుడే రీసెంట్ గా మ్యారేజ్ అయ్యింది, కూతురు అల్లుడు వచ్చారు. గుడికి పోయినాము. ఓకే, స్వీట్స్ చేస్తాను, అట్లా జాలీగా ఎంజాయ్ చేసినాము. సూపర్ సూపర్. మరి సంక్రాంతికి ఏం స్పెషల్ చేయబోతున్నారు? కోరుకున్నాను. ఏంటండి? అందరూ బాగుండాలని దేవుణ్ణి కోరుకున్నాను. సూపర్, ఎంత మంచి మనసు మీది. వండర్ఫుల్. సో మరి శ్రీలత గారు ఎక్కడికి పోయినావు నిఖిత? నేనా? నేను యాజ్ యూజువల్ పొద్దునే గుడికి వెళ్ళాను. నేను ఇంట్లోనే ఉన్నాను. మధ్యాహ్నం ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో టైం స్పెండ్ చేశాను. ఈవినింగ్ కూడా ఇంట్లో వాళ్ళందరితో బయటకి డిన్నర్కి వెళ్ళాను. అంతే. ఓకే, సింపుల్ స్వీట్. ఓకే కదా? అందరికి హ్యాపీ న్యూ ఇయర్, సంక్రాంతి. థ్యాంక్ యూ సో మచ్. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా వన్స్ అగైన్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అడ్వాన్స్ గా హ్యాపీ సంక్రాంతి కూడా. ఓకే, థ్యాంక్ యూ మా. డన్. శ్రీలత గారు మరి గేమ్ స్టార్ట్ చేసేద్దామా? ఓకే మా. మీరు ఆడబోయే గేమ్ పేరు తమాషా ప్రశ్నలు. ఓకేరా. ఓకే, సో తమాషా ప్రశ్నలు ఎలా ఆడాలి అంటే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. అది పొడుపు కథ అయ్యుండొచ్చు, లేకపోతే ఫన్నీ క్వశ్చన్ అయ్యుండొచ్చు, ఏదైనా. తెలియకపోతే హెల్ప్ చేయరా? నిఖిత హెల్ప్ చేస్తుంది ఖచ్చితంగా. ఇది పట్టుకు ఈ రోజు ఆడుతున్నా నేను. అవునా? ఇంతవరకు కలవలే ఈ దానికి. నో ప్రాబ్లం. సి బట్ స్టిల్ మేబీ ఈ రోజు గిఫ్ట్ గెలుచుకోవచ్చు అనుకుంటా. మీరు చూద్దాం. ఓకే ఓకే, దాన్ని మిమ్మల్ని క్వశ్చన్ అడిగేస్తాను. మీ క్వశ్చన్ వడ కాని వడ. వడ కాని వడ, అయ్యో గుర్తుకు రాలేదే. ఏమిటది? వడ కాని వడ, మర్చిపోయినానే. క్లూరా? ఎలా? వడ కాని వడ. క్లూ? మన చంపని ఇంకేమంటారు తెలుగులో? వడ వస్తుంది లాస్ట్ లో ఆన్సర్ లో కూడా. వడాఫోనా? చంపని వడాఫోన్ అంటారు ఎక్కడైనా. వడ లాస్ట్ వస్తుందా? వడ వస్తుంది ఆన్సర్ లో కూడా. ఆన్సర్ లో కూడా వడ వస్తుందా? అయ్యో, నాకు ఈ పొద్దు ఇట్లాంటి కాలం క్వశ్చన్ వచ్చింది. చంపని ఏమంటారు ఇంకా? కంపెనీ. చంప చంప చంప. పళ్ళు ఉండేది ఎక్కడ? ఏంటి ఏంటి? పళ్ళు ఉండేది ఎక్కడ? పళ్ళు. పళ్ళు, మన పళ్ళు. మన పళ్ళు నోట్లో ఉంది. నోరు, నోటి సైడ్ లో ఉండేదాన్ని ఏమంటారు? చంప. దాన్ని ఏమంటారు ఇంకొకటి? వడ వస్తుంది. చంప, దవడ. చెప్పండి. చంపవడ. కాదు, ఇందాక చెప్పారు ఆన్సర్. వచ్చేసింది దవడ. ఎస్, అమ్మయ్యా. థ్యాంక్ యూ. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. దట్ వాస్ ద రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ శ్రీలత గారు. అమ్మయ్యా, ఫైనల్లీ ఆన్సర్ కరెక్ట్ గా చెప్పారు. సో ఎస్, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పారు కాబట్టి ఇవాల్టి మన లక్కీ డిప్ లోకి మీ పేరు కూడా వెళ్ళిపోతుంది. ఓకే,
కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. సో ఇలాగే కాల్ చేస్తూ ఉండండి అండ్ కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ప్రతిరోజు ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ హ్యాంపర్ని మీ సొంతం చేసుకోవచ్చు. ఓకే, సో ఎస్ ఫైనలీ టైం వచ్చేసింది ఇవాల్టి మన విన్నర్ ఎవరో తెలుసుకోవడానికి. సో మరి ఇవాల్టి మన విన్నర్ ఎవరో తెలుసుకుందామంటే ఇవాల్టి లక్కీ డిప్ని నేను ఓపెన్ చేసేయాలి. మరి ఎస్ ఇవాల్టి లక్కీ డిప్లో విన్నర్ అయ్యింది ఎవరు అంటే, అయ్యో పేర్లు ఏవి రావట్లేదు, వచ్చింది. ఓకే, ఒక పేరు వచ్చేసింది. మరి ఆ లక్కీ విన్నర్ ఎవరు అంటే, ఓకే సో ఫైనల్లీ ఇవాల్టి విన్నర్ నన్ అదర్ దెన్ రత్నకుమారి గారు. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ రత్నకుమారి గారు. సో ఇవాల్టి విన్నర్ మీరే అయిపోయారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కాల్స్ ట్రై చేసినందుకు. సో ఇలాగే కాల్స్ ట్రై చేస్తుండండి, ఖచ్చితంగా మీకు కూడా కాల్ కలుస్తుంది అండ్ మంచి బ్యూటిఫుల్ గిఫ్ట్ హ్యాంపర్ని మీ సొంతం కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఎస్ ఫైనల్లీ నేను ఇప్పుడు ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. ఇందాక నుంచి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను కదా, ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్య దూలం ఏమిటా ఆన్సర్? ముక్కు. ఎస్, చాలా మంది కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. సో దాట్ వాజ్ ద రైట్ ఆన్సర్. సూపర్. సో అందరూ కరెక్ట్ గా ఆన్సర్ చెప్పారు. ఇలాగే ప్రతిరోజు నేను అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. సో దట్ గేమ్ ని నేను మరింత సింప్లిఫై చేసేస్తాను మీకోసం. ఓకే, మరి ఇప్పుడు నేను వెళ్లే ముందు ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడిగి వెళ్ళాలి కదా. మరి ఇవాళ క్వశ్చన్ ఏంటి అంటే, అక్క చెల్లెల అనుబంధం, ఇరుగు పొరుగు సంబంధం, దగ్గరే ఉంటారు కానీ దరికి చేరలేరు. ఎవరు? బాగా ఆలోచించండి. మళ్ళీ రేపు నేను ఇదే క్వశ్చన్ ని మీకోసం అడుగుతాను, కరెక్ట్ గా ఆన్సర్ చెప్పాలి. ఓకే, సో ఎస్ ఇవాళ షో టైం అయిపోయింది కాబట్టి నేను టాటా బాబాయ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ రేపు సేమ్ టైం సేమ్ ప్లేస్ లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు ఈటీవీ అభిరుచి ఛానల్. దిస్ ఇస్ నిఖితా సైనింగ్ ఆఫ్.